నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుట్ర. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్ వయసు 28 సంవత్సరాలు. తను ఒక చిన్న నగరంలో నివసించేవాడు. కార్తీక్ తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. తల్లి ఒక గృహిణి. చిన్నప్పటి నుంచి కార్తీక్ అంటే తన తల్లిదండ్రులిద్దరికీ చాలా ఇష్టం. అంతేకాకుండా కార్తీక్ చాలా తెలివైన వాడు. తన చదువులో కూడా ఎప్పుడూ ముందే ఉండేవాడు. అందుకే తల్లిదండ్రులిద్దరూ కార్తీక్ విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. తన చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించి తమ కుటుంబ భారాన్నంతా కార్తీక్ మోయగలడని, కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరతలని తను తీర్చగలడని తన తల్లిదండ్రులిద్దరూ ఆశపడ్డారు. కార్తీక్ తన పీజీ పూర్తి చేయడానికి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాడు. ఆ రోజు ఇంటరాక్షన్ క్లాస్ జరుగుతూ ఉంది. తను ఆ హాల్లోకి ప్రవేశించినప్పుడు కార్తీక్ కళ్ళు దీపిక మీద పడ్డాయి. దీపిక అక్కడ ఉన్న వాళ్ళందరికంటే భిన్నంగా ఉంది. తన ముఖంలో ఏదో తెలియని కాంతి ఉంది. తన కళ్ళల్లో ఏదో ఆకర్షణ దాగుంది. తన చూపులు ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునేంత బలంగా ఉన్నాయి. అప్పుడు కార్తీక్ దీపికకి హాయ్ చెప్పాడు. మెల్లమెల్లగా క్లాసులు జరుగుతూ ఉన్నప్పుడు, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు దీపికకి కార్తీక్కి మధ్యలో సాన్నిహిత్యం ఏర్పడింది. దీపిక గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి కార్తీక్ చాలా ఇష్టపడ్డాడు. దీపికతో ఎక్కువ సమయం గడపడానికి, తన గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు కార్తీక్. ఒకరోజు కార్తీక్ దీపికతో, దీపిక, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు. నీ కథ మొత్తం చెబితే నేను ఒక పుస్తకాన్ని రాయాలి అని అనుకుంటున్నాను. నువ్వు నా జీవితంలో భాగమైతే నేను ఖచ్చితంగా మన ఇద్దరి ప్రేమ కథని ఒక పుస్తకంగా రాస్తాను అంటూ చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం క్రమక్రమంగా పెరిగి ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఇష్టపడడం, ఒకరినొకరు వదిలి ఉండలేకపోవడం మొదలుపెట్టారు. తమ ప్రేమ విషయం ఇద్దరూ తమ తమ కుటుంబాలకి తెలియజేసినప్పుడు ఇరు కుటుంబాల వాళ్ళు తమ ప్రేమని అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరూ భావించారు. ఎలాగైనా సరే తమ తమ కుటుంబ సభ్యులను ఒప్పించుకోగలం అన్న నమ్మకం వాళ్ళిద్దరిలోనూ ఉంది. అప్పుడు కార్తీక్ దీపికతో, దీపిక, నువ్వు లేకుండా నా జీవితం మొత్తం అసంపూర్ణంగా ఉంటుంది అని చెప్పగానే దీపిక కార్తీక్ వైపు చూసి నవ్వుతూ, నా జీవితం కూడా మీరు లేకపోతే అసంపూర్ణంగానే మారుతుంది. అందుకే మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకుందాం అంటూ కార్తీక్తో చెప్పింది దీపిక. కార్తీక్ తన తల్లిదండ్రులతో తమ ప్రేమ విషయం గురించి మాట్లాడాడు. అప్పుడు తన తల్లిదండ్రులిద్దరూ కార్తీక్ వైపు ఆశ్చర్యంగా చూశారు. కొంతకాలం ఆలోచించిన తర్వాత కార్తీక్ దీపిక గురించి వాళ్ళతో చెప్పడం మొదలుపెట్టాడు. దీపిక నా క్లాస్మేట్. మేమిద్దరం ఒకే యూనివర్సిటీలో చదువుతున్నాము. తను చాలా మంచి, మర్యాద తెలిసిన అమ్మాయి. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం, సాంప్రదాయాలు తెలిసిన కుటుంబం. ఈ రోజుల్లో అలా ఎవ్వరూ ఉండరమ్మా అంటూ చెప్పాడు కార్తీక్. చాలాసేపు చర్చలు జరిగిన తరువాత, సుదీర్ఘ సంభాషణలు జరిగిన తరువాత కార్తీక్ ఆనందం కోసం దీపికతో పెళ్లికి కార్తీక్ తల్లిదండ్రులిద్దరూ ఒప్పుకున్నారు. దీపిక తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పినప్పుడు కూడా దీపిక తల్లిదండ్రులిద్దరూ కూతురు ఇష్టాన్ని అంగీకరించారు. ఈ సంబంధానికి ఒప్పుకున్నారు. దీపికకి, కార్తీక్కి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరగడం చాలా ఈజీ అని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. ఆ ఆనందంలో ఇద్దరికి కన్నీళ్లు కూడా వచ్చాయి. ఇది కల కాదు కదా, నిజమే కదా అని వాళ్ళిద్దరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఎన్నో రోజుల నుంచి ఇంట్లో అందరూ వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారో లేదో, అసలు వాళ్ళ పెళ్లి జరుగుతుందో లేదో అని ఇద్దరూ చాలా టెన్షన్ పడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రతి విషయము వాళ్ళకి అనుకూలంగా జరిగింది. కార్తీక్, దీపికల చదువు కూడా పూర్తయింది. ఇక వాళ్ళిద్దరూ ఇప్పుడు విద్యార్థులు కాదు. వాళ్ళిద్దరి చదువులు పూర్తయి లైఫ్లో సెటిల్ అవ్వగానే కార్తీక్ దీపికలకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఇద్దరూ ఆరాటపడుతున్నారు. ఇప్పుడు కార్తీక్, దీపిక ఇద్దరూ ఒక బంధంలో ముడిపడబోతున్నారు. ఎన్నో కలలతో దీపిక కార్తీక్ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఆలోచించిన దానికంటే, ఊహించుకున్న దానికంటే తమ జీవితం అందంగా ఉండబోతోందని తను కలలు కంటూ ఉంది. కానీ తన జీవితంలో ఏం జరగబోతోందో దీపికకి కూడా తెలియదు. కార్తీక్, దీపిక ఇద్దరూ పెళ్లికి ముందు ఒకరికొకరు చాలా వాగ్దానాలు చేసుకున్నారు.
ఆ వాగ్దానాలన్నింటినీ ఎవరికి వారు నిలబెట్టుకున్నారా లేదా అనే ప్రశ్నలకి కాలమే సమాధానాలు చెప్పాలి. ఇద్దరి చదువులు పూర్తయి కార్తీక్ ఉద్యోగం సంపాదించడమే ఆలస్యం. ఇరు కుటుంబాల్లో పెళ్లి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పెళ్లి రోజు కూడా నిశ్చయించబడింది. కార్తీక్, దీపిక ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి రోజు రానే వచ్చింది. కార్తీక్ జీవితంలోకి దీపిక ఈ రోజు భార్యగా అడుగు పెట్టబోతోంది. వివాహం యొక్క ఆచారాలన్నీ పూర్తయ్యాయి. అప్పుడే ఎదురుగా దీపిక చెల్లెలు మైథిలి వస్తూ ఉండడంతో మైథిలిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు కార్తీక్. కార్తీక్ మైథిలి నుంచి తన చూపుని తిప్పుకోలేకపోయాడు. తను లేత బంగారు రంగు దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఆ రోజే మొదటిసారిగా మైథిలిని చూస్తూ ఉన్నాడు కార్తీక్. కార్తీక్ మొదటి చూపులోనే మైథిలి చాలా బాగా నచ్చేసింది. పదే పదే తనని అలాగే చూస్తూనే ఉండిపోయాడు. మైథిలి ఇంతకుముందు హాస్టల్లో ఉండి చదువుకునేది. ఈ పెళ్లి విషయాలన్నీ జరుగుతున్నప్పుడు మైథిలి ఇంట్లో లేదు, హాస్టల్లోనే ఉంది. కార్తీక్ మైథిలిని ఎప్పుడూ చూడలేదు. ఎప్పటివో పాత ఫోటోలు కొని చూశాడు. కానీ మైథిలి ఇంత అందంగా ఉంటుందని తను అస్సలు ఊహించలేదు. మైథిలిని చూస్తూ ఉంటే కార్తీక్కి సమయం అక్కడే ఆగిపోయినట్టుగా, ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టుగా అనిపించింది. తన కళ్ళల్లో చాలా అమాయకత్వం ఉంది. పెళ్లిలో బావగారిని ఆట పట్టించే పనులన్నింటిలోనూ మైథిలి చాలా యాక్టివ్గా ఉంది. పదే పదే కార్తీక్ చూపు తిప్పుకోకుండా మైథిలి వైపే చూస్తూ ఉండిపోయాడు. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యి అప్పగింతల సమయం కూడా వచ్చింది. అప్పగింతల సమయంలో దీపిక తండ్రి కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ 2 చేతులు పట్టుకొని, బాబు కార్తీక్, ఇప్పటి వరకు మేం మా కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా రానివ్వలేదు. ఇప్పటి నుంచి నువ్వు తనని మాకంటే జాగ్రత్తగా చూసుకుంటావని, జీవితాంతం నీ ప్రేమని తనకి భరోసాగా ఇస్తావని నేను ఆశపడుతున్నాను అని చెప్పగానే కార్తీక్ దీపిక తండ్రికి భరోసా ఇస్తూ, మీరేమీ భయపడకండి మావయ్య గారు, నేను మీకంటే ఎక్కువ ప్రేమని దీపిక విషయంలో చూపిస్తాను. దీపికకి మా ఇంట్లో ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పాడు. కానీ మైథిలి పదే పదే తన ఎదురుగా తిరుగుతూ ఉంటే తన నుంచి చూపు తిప్పుకోలేక కార్తీక్ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అప్పగింతలు జరిగిపోయిన తర్వాత కార్తీక్ ఇంకా దీపిక కారులో పక్కపక్కనే కూర్చున్నారు. దీపిక చాలా కంగారు పడుతూ భయం భయంగా ఇంకా బాధగా ఉండడం చూసి కార్తీక్ దీపిక భుజం మీద చెయ్యి వేసి, నీ కుటుంబ సభ్యులందరినీ విడిచిపెట్టడం వల్ల నీకు విచారంగా ఉందా అంటూ అడిగాడు. నువ్వేమీ బాధపడకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని దీపికతో చెప్పాడు. ఆ తర్వాత దీపికని అత్తగారింట్లో ఘనంగా స్వాగతించారు. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. అందంగా అలంకరించిన గదిలోకి దీపికని పాల గ్లాస్తో పంపించారు. ఆ రాత్రి చాలా ఆనందంగా గడిచిపోయింది. దీపిక, కార్తీక్ పెళ్లి జరిగి 2 రోజులు గడిచిపోయాక దీపిక తల్లిదండ్రులు దీపికని, కార్తీక్ని వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కార్తీక్ కళ్ళన్నీ మైథిలి మీదే ఉన్నాయి. ఈ రోజు మనందరం కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ మైథిలి తల్లిదండ్రులు కూడా చెప్పారు. మైథిలి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంది. మైథిలి భోజనం ప్లేట్ని కార్తీక్ ఇస్తూ ఉన్నప్పుడు మైథిలి చెయ్యి కార్తీక్ని తాకింది. తనకి ఆ స్పర్శ చాలా వింతగా అనిపించింది. మైథిలి ఒక్కసారిగా కంగారు పడింది. వెంటనే కార్తీక్ కూడా తనకి సారీ చెప్పాడు. వెంటనే మైథిలి, పర్వాలేదు బావగారు అంటూ నవ్వుతూ చెప్పింది. భోజనం చేసిన తర్వాత దీపిక, కార్తీక్ గదిలోకి వెళ్ళిపోయారు. దీపిక తమ చిన్ననాటి ఫోటో ఆల్బమ్స్ అన్ని తీసి కార్తీక్కి చూపించడం మొదలుపెట్టింది. ఆల్బమ్స్ లో మైథిలి ఫోటోలు కూడా ఉన్నాయి. మైథిలి చిన్నప్పటి ఫోటోలు, పుట్టినప్పటి ఫోటోలు కూడా చాలా ఉన్నాయి. ఆ ఫోటోలలో తమ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. కానీ మైథిలి ఫోటోలు మాత్రమే కార్తీక్ని మైథిలి వైపుగా లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. అత్తగారింట్లో అందరితో మంచిగా మాట్లాడుతూ కొన్ని రోజులు సంతోషంగా గడిపాడు కార్తీక్. చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా కార్తీక్ చాలా చనువుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కార్తీక్ చాలా మంచివాడు, అందరితో బాగా కలిసిపోతాడు అని అందరూ అనుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కార్తీక్, దీపిక కొత్త ఇల్లు తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇక ఇప్పుడు వాళ్ళ వివాహ జీవితం కొత్తగా ప్రారంభమైంది. కానీ మైథిలి ఆలోచనలు మాత్రం కార్తీక్ మనసులో నుంచి బయటకు పోవడం లేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కార్తీక్ దీపికతో, దీపిక, నువ్వు మీ అమ్మా నాన్నల మీద బెంగ పెట్టుకున్నావా? వాళ్ళందరినీ చూడాలని నీకు అనిపిస్తుందా? అలా అయితే సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీ అయ్యుండు, మీ ఇంటికి వెళదాం అంటూ చెప్పాడు.
తల్లిదండ్రుల ఇంటికి వెళదామని భర్త చెప్పగానే దీపికకి ఎక్కడలేని ఆనందం పొంగుకుంటూ వచ్చింది. దీపిక, కార్తీక్ బయలుదేరి దీపిక తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. అప్పుడు దీపిక తల్లిదండ్రులు ఇద్దరూ దీపికతో, అమ్మా బావున్నావా? అక్కడంతా సజావుగానే సాగుతుంది కదా, నీకెలాంటి ఇబ్బంది లేదు కదా, అల్లుడు గారు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అని అడిగినప్పుడు దీపిక సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేదమ్మా, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అంటూ చెప్పింది. కార్తీక్ దీపిక ఇంటికి చేరుకున్నప్పుడు మైథిలిని చూసి చాలా రిలాక్స్ అయ్యాడు. తనకి చాలా సంతోషంగా ఉంది. తన హృదయంలో పదే పదే మైథిలి ఆలోచనలే వస్తున్నాయి. మైథిలితో మాట్లాడడం అదే తన జీవితంలో మొదటి రోజు. పెళ్లిలో మైథిలిని చూశాడు కానీ మైథిలితో మాట్లాడడానికి అస్సలు వీలు కుదరలేదు. ఆ తర్వాత దీపిక, కార్తీక్ ఇద్దరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితం మామూలుగా కొనసాగడం మొదలైంది. రోజు ఉదయాన్నే లేచి దీపిక కార్తీక్ కోసం టిఫిన్ ఇంకా లంచ్ బాక్సు సిద్ధం చేసేది. కార్తీక్ ఉదయాన్నే నిద్రలేచి న్యూస్ పేపర్ చదివేసరికి దీపిక టీ కప్పుతో ఎదురుగా వచ్చేది. కార్తీక్ ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉండేది. సాయంత్రం కార్తీక్ ఇంటికి వచ్చేసరికి దీపిక తలుపు దగ్గరే కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉండేది. దీపిక కార్తీక్ ని చాలా ప్రేమించేది. అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడు తన ఇంటికి ఫోన్ చేసి తన తల్లిదండ్రులతో, చెల్లెలతో మాట్లాడుతూ ఉండేది. దీపిక తల్లిదండ్రులు కూడా దీపికని ఇంటికి రమ్మని అడుగుతూ ఉండేవారు. ఆ మాటలు విన్నప్పుడు కార్తీక్ కి కూడా ఒక అవకాశం దొరికినట్టు అనిపించేది. వీలు కుదిరినప్పుడల్లా దీపికని తీసుకుని అత్తగారింటికి వెళుతూ ఉండేవాడు. దీపిక పెళ్లి కంటే ముందు మైథిలి హాస్టల్లో ఉండేది. దీపిక పెళ్ళైపోయిన తర్వాత ఎవ్వరూ లేకుండా ఆ ఇల్లు బోసిపోయిందని తల్లిదండ్రులిద్దరూ మైథిలిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. మైథిలి రోజు ఇంటి నుంచే బస్సులో కాలేజీకి వెళుతోంది. మైథిలిని చూసే అవకాశం కోసం తను దీపికని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాడు కార్తీక్. ఆ అవకాశం కోసమే తను తన తల్లిదండ్రుల దగ్గరికి దీపికని తీసుకెళ్తున్నాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. మా కూతుర్ని అల్లుడు ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడని, తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకుందేమోనని పుట్టింటికి పదే పదే తీసుకొస్తున్నాడని అందరూ కార్తీక్ చాలా మంచివాడు అని అనుకునేవారు. ఆ రోజు కార్తీక్ దీపిక ఇంటికి వెళ్లేసరికి మైథిలి ఒక ఫైల్తో బయటకొచ్చింది. ఆ రోజు ఆదివారం కదా, ఎక్కడికి వెళుతున్నావు మైథిలి అంటూ కార్తీక్ అడగగానే, స్పెషల్ క్లాసులు ఉన్నాయి బావగారు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సెకండ్ ఇయర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. థర్డ్ ఇయర్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ వస్తుంది అని చెప్పి క్లాస్కి వెళ్ళిపోయింది మైథిలి. ఆ రోజు దీపిక, కార్తీక్ భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు దీపిక తల్లిదండ్రులు ఇద్దరూ కార్తీక్తో, బాబు కార్తీక్, మైథిలికి కూడా ఒక మంచి సంబంధం దొరికింది. శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టుకుందామని అబ్బాయి వాళ్ళు అడుగుతున్నారు. అబ్బాయి వాళ్ళకి మైథిలి చాలా నచ్చిందంట. మీ పెళ్లి కూడా ప్రశాంతంగా జరిగిపోయింది. ఇప్పుడు మైథిలి పెళ్లి కూడా జరిగిపోతే మేము హాయిగా విశ్రాంతి తీసుకుంటాము. మా మీద నుంచి ఉన్న భారాలన్నీ తొలగిపోతాయి అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు కార్తీక్ చేతిలో నుంచి స్పూన్ కింద పడిపోయింది. అందరూ కార్తీక్ వైపే చూశారు కానీ తనతో ఏమీ మాట్లాడలేదు. రాత్రి కార్తీక్కి అస్సలు నిద్ర పట్టలేదు. మైథిలి నిశ్చితార్థం గురించి తన అత్తామామలు మాట్లాడిన విషయాలు తనకి పదే పదే మనసులో మెదులుతూ ఉన్నాయి. మైథిలి కూడా ఈ పెళ్లి ఇష్టమే అన్నట్టుగా మసులుతోంది. తను ఈ పెళ్లికి ఇష్టపడిందని అందరూ చెబుతున్నారు. మైథిలి ముఖం చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది. తనకి ఆకాష్ అంటే ఇష్టమని, తను ఆకాష్ని ఇష్టపడుతుంది అని. కానీ ఎలాగైనా సరే ఈ పెళ్లి చెడగొట్టి మైథిలిని నా సొంతం చేసుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు కార్తీక్. వేరొకరి సంతోషాన్ని కార్తీక్ అస్సలు చూడలేడు. కార్తీక్ దీపికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ తన మనసు ఇప్పుడు చాలా చంచలంగా ఉంది. మైథిలిని కూడా తను ప్రేమిస్తున్నాడు అనే భావనలోనే ఉన్నాడు. తర్వాత ఆదివారం ముఖ్యమైన ఆఫీస్ మీటింగ్ ఉందని చెప్పి దీపికతో చెప్పి నేరుగా తన అత్తమామల ఇంటికి వెళ్ళాడు కార్తీక్. అక్కడికి వెళ్ళగానే మైథిలి గదిలో నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను ఆఫీస్ మీటింగ్ కోసం ఈ ఊరికి వచ్చాను, అందుకే మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను అనగానే మైథిలి నవ్వుతూ, ఆఫీస్ మీటింగ్ కోసం వచ్చారా, లేదంటే మమ్మల్ని కలవడానికి ఆఫీస్ మీటింగ్ ని వంకగా పెట్టుకుని వచ్చారా అంటూ మాట్లాడుతూ ఉండగానే 2 పనులు అవుతాయని వచ్చాను అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు కార్తీక్. అందరూ కాసేపు నవ్వుకున్నారు. కార్తీక్ ప్రవర్తన వాళ్ళతో చాలా స్నేహపూర్వకంగా ఉంది. ఆ తర్వాత కార్తీక్ మైథిలితో, ఏమంటున్నాడు ఆకాష్, ఒకసారి మనం ఆకాష్ని కలవచ్చు కదా అనగానే, ఆకాష్ చాలా బిజీగా ఉంటాడు బావగారు, ఆయన్ని కలవడం అస్సలు కుదరదు అని చెప్పింది.
అప్పుడు కార్తీక్ తన అత్తామామలతో, మైథిలి చాలా బాగా చదివే అమ్మాయి, తన చదువుని మధ్యలోనే ఆపించేసి మీరు తనకి నిశ్చితార్థం చేసేస్తే ఎలాగా? తన చదువు పూర్తి చేసి తను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తనకి వివాహం చేయడం మంచిది కదా. ప్రస్తుతం తనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి. ఈ విషయంలో మీరు మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అప్పుడే మైథిలి భవిష్యత్తు కూడా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు కార్తీక్. కార్తీక్ చెప్పిన మాటలకి అత్తామామలిద్దరూ ఆలోచనలో పడ్డారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ సంబంధం చాలా మంచి సంబంధం, ఇది వదులుకుంటే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరుకుతుందో లేదో అని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. మైథిలి కూడా ఆలోచనలో పడింది. వాళ్ళని ఎలాగైనా మైథిలి చదువు పూర్తయ్యే వరకు పెళ్లికి ఆగమని ఒప్పించాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి. దీపిక ఉదయాన్నే కార్తీక్ కళ్ళు మూసి తన ఎదురుగా ఒక స్ట్రిప్ పెట్టింది. అదేమిటో కార్తీక్ చెప్పలేకపోయాడు. వెంటనే దీపిక నవ్వుతూ, మీరు తండ్రి కాబోతున్నారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పినప్పుడు కార్తీక్ పైకి చాలా ఆనందించాడు. కానీ మనసులో మాత్రం తనకు అస్సలు సంతోషం లేదు. తనకి చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఇక దీపిక ఆరోగ్యం గురించి తను మరింత శ్రద్ధ వహించాల్సి వస్తోంది. మరో పక్క మైథిలి ఆకాష్తో తిరుగుతుందేమో తను తెలుసుకుంటూ కూడా ఉండాలి. మైథిలి ఫోన్ చేసినప్పుడల్లా దీపిక పక్కనే ఉండి ఫోన్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉండేవాడు కార్తీక్. అక్క చెల్లెళ్ళిద్దరూ నవ్వుకుంటూ పుట్టబోయే బిడ్డ గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ ఇంట్లో దీపిక ఒంటరిగా ఉందని, కార్తీక్కి తనని జాగ్రత్తగా చూసుకోవడం కుదరడం లేదని దీపికని పుట్టింట్లో వదలడానికి తీసుకెళ్లాడు కార్తీక్. అప్పుడు కార్తీక్, ఇప్పుడు దీపికకి బిడ్డ పుట్టబోతోంది, డెలివరీ అయిన తర్వాత మనం మైథిలి పెళ్లి జరిపిస్తే మంచిదనుకుంటా, అప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అంటూ అత్తమామలతో చెప్పాడు. అక్కడ అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. కొంత సమయం తర్వాత మళ్ళీ అందరూ చిరునవ్వుతో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత మైథిలి టెర్రస్ మీదకు వెళ్ళి అక్కడే కూర్చునుంది. మైథిలికి అది చాలా ఇష్టమైన ప్రదేశం అని మైథిలి మొహం చూస్తేనే అర్థమవుతుంది. అక్కడే కూర్చుని మైథిలి ఎప్పుడూ కలలు కంటూ ఉండేది. ఆకాష్తో తన పెళ్లి గురించి కూడా తను చాలా కలలు కంటోంది. అప్పుడే కార్తీక్ కూడా టెర్రస్ మీదకు వెళ్ళాడు. అప్పుడు మైథిలి అక్కడే కూర్చునుంది. కార్తీక్ మైథిలి దగ్గరకు వెళ్ళినప్పుడు మైథిలి తనకు తెలియకుండానే ఆకాష్ గురించి ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టింది. కార్తీక్ వెంటనే, అప్పుడే నువ్వు నీ కాబోయే భర్తతో స్నేహం చేయడం మొదలు పెట్టేశావా అని అనగానే, అందులో తప్పే ఉంది బావుగారు, మా ఇద్దరికీ వివాహం నిర్ణయించబడింది కదా, ఒకరి ఇష్టాయిష్టాలు అభిప్రాయాలు మేము ఒకరికొకరం తెలుసుకుంటున్నాము, మేమిద్దరం ఇప్పటికే మంచి స్నేహితులుగా మారాం అని చెప్పినప్పుడు కార్తీక్కి చాలా కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని లోపలే దాచిపెట్టి మైథిలితో మాట్లాడుతూ, నేను తండ్రిని కాబోతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ అక్కని మీ ఇంట్లో వదిలి వెళుతున్నాను, నువ్వు మీ అక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్పాడు. కానీ ఆకాష్ మైథిలి మధ్య పెరుగుతున్న స్నేహం కార్తీక్కి అస్సలు నచ్చడం లేదు. తన ప్రవర్తన ఆ విషయంలో చాలా వింతగా మారిపోతూ ఉంది. మనసులో చాలా ఉధృత నెలకొంది. మైథిలి గురించి ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ మనసంతా గందరగోళంగా మారిపోతుంది. మైథిలి తన గురించే ఆలోచిస్తుంది అని కార్తీక్ ఇన్ని రోజులు అనుకున్నాడు. కానీ మైథిలి ఆకాష్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. కానీ ఆకాష్ సంబంధం అస్సలు నచ్చలేదు కార్తీక్కి. ఒకరోజు అనుకోకుండా కార్తీక్కి ఆకాష్ ఎదురుపడ్డాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కార్తీక్ని చూసిన వెంటనే ఆకాషే దగ్గరకొచ్చి కార్తీక్ని పలకరించాడు. అన్నయ్య గారు, నేను పనిలో చాలా బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయాను. నాకు మిమ్మల్ని కలవడం అస్సలు కుదరలేదు. నాతో మైథిలి చెప్పింది మీరు నన్ను కలవాలి అని అనుకుంటున్నారు అని. మా ఇంట్లో కూడా పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఈ పెళ్లి పనుల్ని, ఆఫీస్ పనుల్ని సమర్థవంతంగా నిర్వహించాలి కదా. అంతేకాకుండా అప్పుడప్పుడు నేను మైథిలిని బయటకు కూడా తీసుకెళ్ళాలి, తనతో కాసేపు టైం స్పెండ్ చేయాలి కూడా కదా. అందుకే ఇన్ని టెన్షన్స్ మధ్యలో నేను మిమ్మల్ని కలవడం కుదరలేదు. ఇలాంటి చాలా టెన్షన్స్ నా తలపై ఉన్నాయి ఇప్పుడు అంటూ చెప్పాడు. అప్పుడు కార్తీక్ నిశ్శబ్దంగా ఉన్నాడు. కార్తీక్ రాణి నవ్వుని మొహం మీద పులుముకొని, పర్వాలేదు బ్రదర్, మనందరం ఒక ఫ్యామిలీ కదా, ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోతే ఎలాగా అంటూ ఆకాష్తో చెప్పాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్ళినప్పుడు దీపిక వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉంది.
కార్తీక్ వెనక నుంచి దీపికని హత్తుకొని దీపిక చేతిని తన చేతిని దీపిక కడుపుపై ఉంచి ఈ బిడ్డ మన ప్రేమకి ప్రతిరూపం అవుతుంది అంటూ సంతోషంగా చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత మైథిలి ఆలోచనలతో సరిగ్గా తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల, ఆఫీస్లో తనకిచ్చిన టార్గెట్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల తనని ఉద్యోగంలో నుంచి తీసేశారు. తన పరిస్థితి ఇప్పుడు చాలా చెడ్డగా సాగుతుంది. తను 2-3 చోట్ల ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాడు. స్కూల్లో టీచర్గా కూడా జాయిన్ అవ్వడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ముందు రోజే ఒక ఇంటర్వ్యూకు కూడా వెళ్ళాడు కార్తీక్. ఈ విషయాల గురించే కార్తీక్ మాట్లాడుతూ ఉన్నప్పుడు దీపిక వెంటనే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే పోనీ నేను ఉద్యోగం కోసం ప్రయత్నించనా, నేను ఉద్యోగం చెయ్యనా అంటూ అడిగింది. అప్పుడు కార్తీక్, లేదు లేదు దీపిక, నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, నువ్విప్పుడు తల్లివి కాబోతున్నావు. ఇది నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. ఇలాంటి సమయంలో నువ్వు ఉద్యోగాలు అంటూ ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు దీపిక మౌనంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ మళ్ళీ వేరే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. తను చాలా అలసిపోతూ ఉన్నాడు. అసలు కార్తీక్ దీపిక మీద శ్రద్ధ కూడా పెట్టలేకపోతున్నాడు. కార్తీక్ మనసంతా మైథిలి ఆలోచనలతోనే నిండిపోయింది. ఎప్పుడూ కార్తీక్ ఎక్కువగా మైథిలి గురించే మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు దీపిక కూడా కార్తీక్ తన కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నాడని, మంచిగా ఆలోచిస్తున్నాడని, వాళ్ళ గురించి కూడా ఆలోచన కలిగి ఉన్నాడని అనుకుంటూ ఉండేది. కానీ కార్తీక్ ఆసక్తి మొత్తం మైథిలి మీదే ఉంది అని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. కార్తీక్ దీపికని కలవడానికి వెళ్ళినప్పుడల్లా మైథిలి తన గదిలో చదువుకుంటూ ఉండేది. కొన్నిసార్లు వంటగదిలో పనిచేస్తూ ఉండేది. ఒకరోజు మైథిలి నిశ్శబ్దంగా బాల్కనీలో కూర్చునుంది. అప్పుడు కార్తీక్ నిశ్శబ్దంగా వెళ్ళి మైథిలి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు మైథిలి ఆకాష్ మీద కొంచెం కోపంగా ఉంది. ఇదే మంచి సమయం అనుకుని కార్తీక్ మైథిలితో, మైథిలి, ఆకాష్తో నీ పెళ్లి గురించి నువ్వు మరోసారి ఆలోచించు. ఆకాష్ని వేరే అమ్మాయితో నేను మార్కెట్లో చూశాను. ఈ పెళ్లి గురించి నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సంబంధమే నువ్వు కావాలని కోరుకుంటున్నావా అంటూ అడిగాడు కార్తీక్. మైథిలికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తన కుటుంబం మొత్తం ఈ సంబంధం గురించి చాలా ఆనందంగా ఉంది. మైథిలి కూడా ఆలోచనలో పడింది. తర్వాత రోజు కార్తీక్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజే తన ఇంటి ఓనర్ కూడా ఫోన్ చేసి, మీరు ఇంకో వారంలో అద్దె డబ్బులు చెల్లించకపోతే నా ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత కార్తీక్ ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటే తను ఆ పార్టీకి వెళ్ళాడు. ఆ పార్టీకి వాళ్ళు మైథిలిని కూడా ఆహ్వానించారు. మైథిలి ఒక అందమైన డ్రెస్లో పార్టీకి వచ్చింది. కార్తీక్ మైథిలి నుంచి చూపును కూడా తిప్పుకోలేకపోయాడు. కార్తీక్ మైథిలిని చూసి నవ్వాడు. మైథిలి అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ బిజీగా ఉంది. మధ్య మధ్యలో కార్తీక్ వైపే చూస్తూ ఉంది. మైథిలి కూడా కార్తీక్ కంపెనీ కోరుకుంటుందేమో అన్నట్టుగా ఫీల్ అవుతుందని కార్తీక్ కనిపించింది. కార్తీక్కి ఆ పార్టీలో మైథిలి తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదు. ప్రపంచం దృష్టిలో తను ఆల్రెడీ పెళ్ళై ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నాడు. కానీ తన దృష్టిలో మాత్రం మైథిలికి ఒక బానిసగా మారాడు. ఎప్పుడూ ఆఫీస్కు వెళ్లే సాకుతో మైథిలిని కాలేజీకి దింపడం, పికప్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉండేవాడు. మైథిలిని కాలేజీలో దింపే సాకుతో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఆఫీస్లో తనకిప్పుడు ఉద్యోగం కూడా లేదు. కానీ మనసులో మాత్రం మరో టార్గెట్ కొనసాగుతుంది. ఈ టార్గెట్ని ఎలాగైనా రీచ్ అవ్వాలని చాలా కష్టపడుతున్నాడు కార్తీక్. ఆ ఇంట్లో మైథిలి నిశ్చితార్థానికి సంబంధించిన పనులు హడావిడిగా జరుగుతూ ఉన్నాయి. అంత తొందరగా నిశ్చితార్థం జరుగుతుందని కార్తీక్ కూడా అనుకోలేదు. ఆ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కార్తీక్ ఒక్కడే నిశ్శబ్దంగా బాధగా ఉన్నాడు. లోపల జరుగుతున్న దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. ఈ రోజు మైథిలి ఆకాష్ల పెళ్లి డేట్ కూడా నిర్ణయించబడుతుందని కార్తీక్ అనుకుంటున్నాడు. వచ్చే నెలలో వాళ్ళ వివాహం జరిపించాలని అందరూ అనుకుంటున్నారు. అదే సమయంలో మళ్ళీ కార్తీక్ తన అత్తామామలతో, మీరిద్దరూ తన పెళ్లి కోసం ఎందుకింత తొందరపడుతున్నారు, ఇంకా తన చదువు కూడా పూర్తి కాలేదు కదా అని అనగానే మైథిలి తల్లి, అల్లుడు గారు, ఇది చాలా మంచి సంబంధం. అంతేకాకుండా ఆకాష్ పెళ్ళయ్యాక కూడా మైథిలి చదువుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు. తనే స్వయంగా మైథిలిని చదివిస్తాను అని చెప్పాడు అంటూ చెప్పారు. అప్పుడు కార్తీక్ ఒంటరిగా ఆ రాత్రి టెర్రస్ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం బజార్లో ఒక చాక్లెట్ కొని దీపిక కోసం తీసుకొచ్చాడు.
దీపికకి ఆ చాక్లెట్ ఇవ్వగానే తను చాలా సంతోషంగా ఆ చాక్లెట్ తీసుకొని గర్భిణీ స్త్రీలు భర్త తెచ్చే చిన్న చిన్న గిఫ్ట్లకి కూడా చాలా సంబరపడిపోతారండి. నాకు మీరిచ్చిన ఈ చాక్లెట్ చాలా చాలా నచ్చింది అని చెప్పినప్పుడు కార్తీక్ కూడా నవ్వి తలదించుకున్నాడు. కానీ కార్తీక్ మనసులో మాత్రం చాలా చెడ్డ చెడ్డ ఆలోచనలున్నాయి. దీపికని ఎలాగైనా చంపేసి అడ్డు తొలగించుకోవాలని, ఆ తర్వాత మైథిలిని తనే పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. దీపిక ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత దీపికని చంపేసి బిడ్డ కోసమైనా మైథిలిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు కార్తీక్. ఆ తరువాత కార్తీక్ దీపతో సరిగ్గా సమయం కూడా గడపలేదు. ఉదయం ఎప్పుడో వెళ్ళి అర్ధరాత్రి తిరిగి ఇంటికి వచ్చేవాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత దీపిక కన్నీళ్లతో, ఏమైంది మీకు? నాతో అస్సలు మీరు టైం స్పెండ్ చేయడం లేదు, నేను మీకు బోర్ కొట్టేశానా అంటూ అడిగినప్పుడు కార్తీక్ దీపికని దగ్గరకు తీసుకొని, లేదు లేదు, ఇప్పుడు మన బిడ్డ కూడా ఈ లోకంలోకి రాబోతున్నాడు కదా, అందుకే నేను ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలని, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలని కష్టపడుతున్నాను అని చెప్పినప్పుడు దీపిక ప్రతీదీ అర్థం చేసుకుంది. ఆ తర్వాత కార్తీక్ దీపికని తీసుకొని వారం రోజులు ట్రిప్కి వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఆ విషయానికి దీపిక చాలా సంతోషించింది. వాళ్ళిద్దరూ కారులో బయటకు వెళ్ళడానికి బయలుదేరారు. ఎక్కువగా ట్రాఫిక్ లేని రహదారి మీద కారు నిదానంగా వెళుతూ ఉంది. మీరిప్పుడు నన్ను ఎందుకు ఇలా బయటకు తీసుకొచ్చారు అని దీపిక అడగగానే, నేను నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పినప్పుడు దీపిక మౌనంగా కార్తీక్ చెప్పే విషయాలన్నీ వినాలి అని అనుకుంది. కార్తీక్ మనసు, హృదయం ఒకదాంతో ఒకటి కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే తను ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాడు. కార్తీక్ మనసు లోపల అంతా గజిబిజిగా ఉంది. తను ఇప్పుడు ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. మనం ఎక్కడికి వెళుతున్నాం అని దీపిక ఎంత అడుగుతున్నా కార్తీక్ ఎలాంటి సమాధానము చెప్పడం లేదు. రాత్రి చాలా సమయం అయిపోవడంతో దీపిక నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు కార్తీక్ దీపిక జీవితాన్ని అంతం చేయబోతున్నాడు. కానీ కార్తీక్కి దీపికని చంపడానికి మనసు రాలేదు. మనసులో జరుగుతున్న యుద్ధం ఇంకా ముగియలేదు. ఆ రోజుకు ఆ యుద్ధం వాయిదా పడిందంతే. మరుసటి రోజు కార్తీక్ చాలాసేపు టెర్రస్ మీద కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నాడు. దీపిక కింద గదిలో నిద్రపోతూ ఉంది. కనికరం లేని చాలా ఆలోచనలు కార్తీక్ మనసులో తిరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రతిరోజు ఏదో ఒక విధంగా తన ఆలోచనలు ముగుస్తూ ఉన్నాయి. నిశ్చితార్థం అయిన రోజు నుంచి కార్తీక్ మనసులో లేదు. ఆ రోజు నుంచి కార్తీక్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాడు. పనిలో బిజీగా ఉన్నాడని దీపిక తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉంది. కానీ కార్తీక్ మనసులో మాత్రం క్రూరమైన ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. కార్తీక్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు కార్తీక్ బయట వర్షం పడ్డం చూసి మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేశాడు. కరెంటు పోవడంతో దీపిక క్యాండిల్ తీసుకొని మెట్ల మీద నడుస్తూ ఉంది. అదే సమయంలో కార్తీక్ వెనక నుంచి దీపికని ముందుకు తోశాడు. దీపిక మెట్ల మీద నుంచి పడిపోయింది. అప్పుడు కార్తీక్ ఏమీ తెలియనట్టుగానే గబ్బగబ్బా వెళ్ళిపోయి తన గదిలో కూర్చున్నాడు. దీపిక అరుపులకు బయటకొచ్చిన దీపిక తల్లిదండ్రులు కార్తీక్ని కూడా పిలిచారు. కార్తీక్ గబగబా బయటకొచ్చి దీపికని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. దీపికని ఐసీయూ రూమ్లో ఉంచారు. తనకి మాటలు కూడా రావడం లేదు. తన పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్లు తల్లి బిడ్డల్లో ఎవరో ఒకరి ప్రాణాన్ని మాత్రమే కాపాడగలమని బయటకొచ్చి చెప్పినప్పుడు అప్పుడు కార్తీక్ అందరి ముందు ఏడుపు నటిస్తూ డాక్టర్ గారితో 2 చేతులు జోడించి, డాక్టర్ గారు, నా దీపికని ఎలాగైనా మీరు కాపాడండి అంటూ కన్నీళ్లతో చెప్పాడు. హాస్పిటల్కి వచ్చే ముందే కార్తీక్ తన కళ్ళల్లో కన్నీళ్లు రావడం కోసం గ్లిజరిన్ రాసుకున్నాడు. చాలా అద్భుతంగా అందరి ముందు ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు కార్తీక్. మరో గంట సేపు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్ బయటకొచ్చి, బిడ్డని మాత్రమే మేము కాపాడగలిగాము, తల్లి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, తనని ఐసీయూలో ఉంచాము, ఆక్సిజన్ మాస్క్తో తను ప్రాణాలతో పోరాడుతుంది అంటూ చంటి బిడ్డని కార్తీక్ చేతికి అప్పగించాడు. కార్తీక్కి సంబంధించిన అందరూ కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. కార్తీక్ అందరి ముందు తనకి ఎంతో బాధగా ఉన్నట్టుగా ఏడుస్తూ తన భార్య మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించడం మొదలుపెట్టాడు. కార్తీక్ కుటుంబ సభ్యులందరూ కార్తీక్ని ఓదారుస్తున్నారు. దీపికకి ఏమీ కాదు, తనకి నయమైపోతుంది అని చెబుతున్నారు. డాక్టర్ అప్పుడే బయటకొచ్చి, మేము మా వంతు ప్రయత్నాలు చేశాము, కానీ మీ భార్యని కాపాడలేకపోయాము, తను చనిపోయింది అని చెప్పినప్పుడు కార్తీక్ నేల మీద పడి పొర్లి పొర్లి ఏడ్చాడు. కార్తీక్ నటిస్తున్నాడు అని ఎవ్వరూ గమనించలేకపోయారు.
ఆయనని ఎవ్వరూ అనుమానించలేదు. ఆ క్షణంలో కార్తీక్ హృదయంలో చాలా రిలాక్స్ అయ్యాడు. మైథిలి కార్తీక్ దగ్గరకొచ్చి కార్తీక్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ రాత్రి కార్తీక్ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ కారిడార్లోనే ఒక మూలను కూర్చొని తన భార్య కోసం విలపిస్తూ ఉన్నాడు. ఉదయం దీపిక శవాన్ని కుటుంబానికి అప్పగించారు. అప్పుడు డాక్టర్, పిల్లవాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, మేం తల్లిని మాత్రం కాపాడలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ కుటుంబ సభ్యులతో చెప్పాడు. దీపిక శవాన్ని, పుట్టిన బిడ్డని తీసుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంటికొచ్చారు. దీపిక చివరి కార్యక్రమాలన్నీ జరపబడ్డాయి. ప్రతి ఒక్కరూ వచ్చి కార్తీక్ని ఓదారుస్తూ ఉన్నారు. కార్తీక్, దీపికల బిడ్డ దీపిక వాళ్ళ అమ్మ ఒడిలో ఉన్నాడు. దీపిక చివరి జ్ఞాపకం తినే అని ఆవిడ చాలా ఘోరంగా విలపిస్తూ ఉంది. కార్తీక్ మెల్లగా ఆ పిల్లాడి దగ్గరకు వెళ్ళి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నేను నీకు ఎప్పటికీ ఏ లోటు రాకుండా చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను అంటూ చెప్పాడు. కార్తీక్ తన భార్యని ఎంతగానో ప్రేమిస్తున్నాడని, ఇప్పుడు భార్య పోయిన బాధని తట్టుకోలేకపోతున్నాడని అక్కడున్న వాళ్ళందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. దీపిక చనిపోయి 3 రోజులు గడిచిపోయాయి. అప్పుడు దీపిక తల్లిదండ్రులు ఇద్దరూ కార్తీక్తో, బాబు కార్తీక్, ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదు, నీకిప్పుడు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ బిడ్డ భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు నీకు భార్య అవసరం కంటే ఈ బిడ్డకి తల్లి అవసరం చాలా ఉంది. నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి. బయట నుంచి వచ్చిన అమ్మాయి మా దీపిక బిడ్డని సరిగ్గా చూసుకుంటుందో లేదో అని మాకు భయంగా ఉంది. నువ్వు గనక ఒప్పుకుంటే మా మైథిలినే నీకిచ్చి పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. మైథిలి అయితే తన అక్క బిడ్డని తన సొంత బిడ్డగా చూస్తుంది. ఆ బిడ్డకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. మాకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పినప్పుడు కార్తీక్ తన కళ్ళల్లో బాధని నటిస్తూ, అలా మాట్లాడకండి మావయ్య గారు, మైథిలికి తన సొంత కలలు తనకున్నాయి. తను నా భార్యకి చెల్లెలు మాత్రమే. తను నా భార్యకి చెల్లెలు అంటే నాకు కూడా చెల్లెలతో సమానం. నేను ఎప్పుడూ మైథిలిని ఆ ఉద్దేశంతో చూడలేదు అంటూ ఉద్దేశపూర్వకంగానే అలాంటి మాటలు చెబుతున్నాడు. ఆ మాటలన్నీ తన అత్తమామల్ని చాలా ప్రభావితం చేశాయి. అల్లుడు చాలా మంచివాడు అని వాళ్ళిద్దరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజే మైథిలి తన గదిలోకొచ్చి, బావగారు, ఇవి అక్క బట్టలు అంటూ కార్తీక్ ఇచ్చింది. మైథిలి ముఖంలో కూడా కార్తీక్ మీద చాలా జాలి కనిపిస్తుంది. కార్తీక్ 3 రోజుల నుంచి తన యాక్టింగ్తో అందరి మనసుల్ని గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు తర్వాత దశకు సమయం వచ్చేసింది. మరుసటి రోజు కార్తీక్ తన కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన భార్యను తలుచుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు అందరి హృదయాల్ని తాకుతూ ఉంది. నిజానికి నేరస్తుడైన అదే వ్యక్తి ప్రతి ఒక్కరికి అమాయకుల్లా కనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఈ బిడ్డకి తల్లి అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకుంటున్నారు. దీపిక తల్లిదండ్రులు కూడా కార్తీక్తో, నువ్వు ఎలాగైనా ఈ బిడ్డ కోసమైనా మరో పెళ్లి చేసుకోవాలి అని చెబుతున్నప్పుడు, మామయ్య గారు, దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను నా భార్య స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వలేను. నా దీపిక స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి, మైథిలి దీపికకి సొంత చెల్లెలు. మైథిలి మాత్రమే ఆ బిడ్డని కన్నబిడ్డలా చూసుకోగలుగుతుంది. తన తల్లి స్థానాన్ని భర్తీ చేయగలుగుతుంది. ఈ సంబంధం చేసుకోవడం అందరికీ మంచిది అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కార్తీక్ మాత్రం మౌనంగా ఉన్నాడు. మైథిలి తల్లిదండ్రులు మైథిలిని ఈ పెళ్లి గురించి అడిగినప్పుడు, మైథిలి, నాకు కొంచెం సమయం కావాలి, నేను ఆలోచించుకున్న నిర్ణయం చెప్తాను అని చెప్పింది. అయితే మైథిలి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి తను టెర్రస్ మీద ఒంటరిగా కూర్చుని డైరీ రాస్తూ ఉంది. అదే సమయంలో కార్తీక్ మైథిలి దగ్గరకు వెళ్ళాడు. తను వెంటనే ఆ డైరీ మూసేసింది. కార్తీక్ మైథిలితో, మైథిలి, అందరూ నా బిడ్డను తల్లిలా చూసుకుంటావని, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. నీకు ఇష్టం లేకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. నీ ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఏదీ జరగదు అని చెప్పాడు కార్తీక్. ఇది కూడా తన ప్లాన్లో భాగమే. మైథిలి మనసులో తను మంచి వ్యక్తిగా ముద్ర వేయించుకోవడం కోసమే అలా చేస్తున్నాడు కార్తీక్. కొన్ని రోజులు అలాగే గడిచాయి. బిడ్డ కోసం, ఇంకా మైథిలితో పెళ్లి కోసం కార్తీక్ అత్తగారింట్లోనే ఉండిపోయాడు. ఎందుకంటే దీపిక కడుపుతో ఉన్నప్పుడు, ఉద్యోగం పోయి అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీపిక తల్లిదండ్రులు ఆ ఇల్లు ఖాళీ చేసేసి తమ ఇంటికి వచ్చేయమని కార్తీక్తో చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ దీపిక పుట్టింటికి వచ్చింది. దీపిక కోసం కార్తీక్ కూడా ఇక్కడికే వస్తూ ఉంటున్నాడు. అందుకే డెలివరీ అయ్యాక, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాక వేరొక ఇల్లు చూసుకుని వెళ్ళొచ్చు అంటూ చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పుడు దీపిక చనిపోయి
మైథిలినిచ్చి వాళ్లే స్వయంగా కార్తీక్ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. ఉన్న 2 కూతుళ్లలో ఒక కూతురు చనిపోయింది. ఇంకొక కూతుర్ని కొడుకు లాంటి అల్లుణ్ణి మనవడితో సహా ఆ ఇంట్లోనే తమకు తోడుగా ఉంచేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ. అలాగే ఆ ఇంట్లో ఒక 1 రోజులు గడిచిపోయాయి. ఆ తరువాత మైథిలి కార్తీక్తో తన పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంది. కార్తీక్ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు, ఇంత తొందరగా మైథిలిని సొంతం చేసుకుంటున్నందుకు కార్తీక్కి చాలా సంతోషంగా ఉంది. 2 కుటుంబాలతో సింపుల్గా కార్తీక్ మైథిలిల పెళ్లి జరిపించాలి అని తల్లిదండ్రులు నిర్ణయించారు. పెళ్లి రోజు మైథిలి చాలా అందంగా రెడీ అయింది. పెళ్లి కూతురు గెటప్లో మైథిలిని చూసి కార్తీక్ చూపు తిప్పుకోలేకపోయాడు. పెళ్లిపీటల మీద కార్తీక్ పక్కనే మైథిలి కూర్చున్నప్పుడు తాళి కట్టబోయే సమయంలో కరెక్ట్గా అక్కడికి పోలీసులు వచ్చారు. దీపిక చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత దీపిక చావుకి కారణం కార్తీకే అన్న విషయం మైథిలికి తెలిసింది. ఆ రోజు కరెంటు పోయే ముందు కార్తీక్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం సీసీటీవీలో రికార్డ్ చేయబడింది. అంతేకాకుండా ఆ సంఘటన జరిగే 4 రోజుల ముందే కార్తీక్ తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ దీపిక అడ్డు తొలగించుకొని మైథిలిని పెళ్లి చేసుకునే వరకు అత్తగారింటి నుంచి అడుగు బయట పెట్టేదే లేదు అంటూ తన స్నేహితుడికి చెప్పడం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. కార్తీక్ మెయిన్ ఆఫ్ చేస్తున్న వీడియో చూసినప్పుడే ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని మైథిలి ముందు రోజుల ఫుటేజ్లు కూడా చెక్ చేసినప్పుడు ఈ ఆధారం దొరికింది. అందుకే మైథిలి కొన్ని రోజులు ఆలోచించి ఏం చేయాలా అని ప్రణాళిక రూపొందించుకొని కార్తీక్తో పెళ్లికి ఇష్టమే అని చెప్పింది. కార్తీక్ని పెళ్లి మండపం నుంచి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కార్తీక్ దీపికని మెట్ల మీద నుంచి తోసేశాను అన్న నిజం ఒప్పుకున్నాడు. మైథిలిని ఎలాగైనా తనదాన్ని చేసుకోవాలని కుట్ర పన్ని ఇవన్నీ చేశాను అని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నాడు కార్తీక్. దీపిక చావుకి కారణం కార్తీకే అన్న విషయం అందరికీ తెలిసింది. ఇన్ని రోజులు అందరినీ ఆశ్చర్యపరిచేలా నటించిన కార్తీక్ని అందరూ అసహించుకున్నారు. మైథిలి ఆ సంఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలున్న సీసీటీవీ ఫుటేజ్ని కోర్టులో సబ్మిట్ చేసింది. తను చేసిన నేరానికి గాను కార్తీక్కి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. జైలు నుంచి వచ్చాకైనా తనని, తన అక్క బిడ్డని తన బావ ఇబ్బంది పెడతాడేమోనని మైథిలి కోర్టులోనే ఆ బిడ్డ మీద సర్వ హక్కులు తనకే చెందేలాగా జడ్జి గారిని ప్రాధేయపడింది. ఆ తర్వాత మైథిలి తన అక్క కొడుకుని దత్తత తీసుకుంది. ఈ విషయాలన్నీ తెలిసాక కూడా ఆకాష్ మైథిలిని సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు. దీపిక బిడ్డని మైథిలి, ఆకాష్ ఇద్దరూ తమ బిడ్డలాగానే పెంచుకుంటున్నారు. ఆ తర్వాత మైథిలికి, ఆకాష్కి ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఆకాష్, మైథిలి తమ 2 బిడ్డలతో సంతోషంగా గడుపుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని పొట్టన పెట్టుకున్నందుకు, తోబుట్టులా చూడాల్సిన మరదలపై కన్నేసినందుకు కార్తీక్ ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటూ ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.